దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు మనందరినీ కూడా నూతన కృపా కటాక్షములతో ఆశీర్వదించి ఉన్నారు. ఆయన నమ్మదగిన తనము, విశ్వసనీయత నిత్యమైనది, సత్యమైనది. అవును ప్రియులారా, ఆ దేవుని కృప మనకు తోడుగా ఉన్నంత వరకు, ఆ దేవుని కృప మీద మనము ఆధారపడి జీవించి ఉన్నంత వరకు మన జీవితము ఆనందంగా ముందుకు సాగిపోవచ్చు. కానీ ఎప్పుడైతే మన జీవితం మీద మనము ఆధారపడి జీవిస్తామో, మన తెలివితేటల మీద ఆధారపడి జీవిస్తామో, మనము పొందిన ఈ లోక జ్ఞానం మీద ఆధారపడి జీవిస్తామో, మన జీవితంలో ఎత్తు పల్లములు ఉండవచ్చు. కొన్నిసార్లు లోయల్లో మనం పడిపోవచ్చు. కొన్నిసార్లు ఎంతో ఉన్నతమైన స్థితిలో కొండ కొమ్మున మీద కూడా కూర్చుండే ఉండవచ్చు. కానీ దైవ భయం అనే దేవుని జ్ఞానంతో మనం నడిపించబడితే మనము లోయల్లో పడిపోవలసిన అవసరమే లేదు. కానీ మన జీవితాల్లో ఎప్పుడెప్పుడు మనం నిరాశల్లో ఉంటామో, నిస్పృహల్లో ఉంటామో, అనారోగ్యంలో ఉంటామో, ఆపదల్లో ఉంటామో. చూడండి, ఎవరైనా మనల్ని రమ్మని పిలుస్తారా? ఈ లోకంలో ఎవరైనా నేను నీకు తోడుగా ఉన్నాను, నీ బలహీనతలో, నీ యొక్క అనారోగ్యంలో నా దగ్గరికి రా అని పిలిచేవాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ ప్రియులారా. కానీ సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, విజ్ఞానం అనే స్త్రీమూర్తి తన యొక్క భవనాన్ని నిర్మించి 7 స్తంభముల మీద నెలకొల్పెను. మంచి వేట మాంసమును వండి, మంచి ద్రాక్షారసమును సిద్ధము చేసి, మంచి భోజనమును ఏర్పాటు చేసి, రమ్ము వచ్చి భుజింపుము అని ఆహ్వానిస్తుంది. ప్రియులారా, ఎవరిని ఆహ్వానిస్తుందో తెలుసా? అవివేకములారా నా దగ్గరికి రండి, నేను సిద్ధము చేసిన భోజనాన్ని మీరు భుజించండి. జ్ఞానము లేని వారలారా మీరు రండి, నేను సిద్ధము చేసిన భోజనాన్ని భుజించండి. ప్రియులారా, మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఈ లోకస్తులందరూ కూడా మనల్ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆ సమస్యలో మనల్ని ఆదుకోవడానికి మనల్ని రమ్మని పిలిచే వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని మన స్థితిలోనికి దిగివచ్చి, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండు, నేను మీకు విశ్రాంతినిస్తా అన్నారు. దేవుడు ఒక్కడే మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు, ప్రమాదాల్లో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు మనల్ని అర్థం చేసుకుని, నువ్వు నా యొక్క పిలుపును స్వీకరించి నా దగ్గరికి నువ్వు రాగలిగితే అని మనందరినీ ప్రతిరోజు కూడా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిని పట్టించుకోకుండా ప్రభు మనల్ని ఆహ్వానిస్తూనే ఉంటాడు. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మీరు దేవుని దగ్గరకు చేరుడు, దేవుడు మీకు దరిదాపులోనే ఉండును. ప్రియులారా, మన ఆ దేవుని దగ్గరికి చేరినప్పుడు మన యొక్క అవివేకం గురించి, మన జ్ఞానహీనతను గురించి మనము ఒప్పుకోవాలి, రోధించాలి, మన హృదయములను వ్రయ్యలు చేసుకోవాలి, మన యొక్క అజ్ఞానాన్ని ఆ ప్రభువు ముందు ఒప్పుకోవాలి. మన యొక్క అజ్ఞానము, అవివేకం వల్లనే పాపపు శాపపు జీవితంలో ఉన్నామని ప్రభువు ముందు ఒప్పుకోవాలి. అందుకుగాను విజ్ఞానం అనే స్త్రీమూర్తి మనకు ఆతిథ్యం ఇచ్చి, రమ్ము మీ యొక్క అజ్ఞానాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని దేవుడిచ్చే జ్ఞానముతో నింపబడమని ఈ ఉదయకాలం మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. అదే ఆ యొక్క జ్ఞానపు స్త్రీమూర్తి యొక్క పిలుపును, ఆహ్వానాన్ని మనం స్వీకరించగలిగితే, ప్రియులారా, మన యొక్క అజ్ఞానాన్ని, మన యొక్క అవివేకాన్ని మనం ఒప్పుకోగలిగితే, యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో 9వ వచనంలో మనం చదువుతున్నాం, మన యొక్క పాపములను ఆ ప్రభు ముందు మనం ఒప్పుకున్నట్లయితే
మన యొక్క దుర్నీతి నుండి ఆయన మనల్ని శుద్ధి చేసి తన యొక్క నీతిలోనికి మనల్ని నడిపిస్తారు. ఆయన తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఆయన విశ్వసనీయుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు. అందుకనే ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. మన దుర్నీతి నుండి పూర్తిగా మనల్ని శుద్ధి చేసి తన నీతిని మనకు అనుగ్రహించడానికి. ప్రియులారా, ఈ లోకంలో ఎంతోమంది ఈ పరిస్థితుల్లో ఉండవచ్చు. వాళ్ళందరూ కూడా ఆ జ్ఞానహీనత నుండి జ్ఞానంలోనికి ఎలా మార్చబడతారు అంటే, ఆ ప్రభు సందేశము మనకి బోధించబడినప్పుడు దాన్ని స్వీకరించగలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు తన యొక్క ఆత్మీయ కుమారుడు తిమోతితో మొదటి లేఖలో, రెండో లేఖలో కూడా చెప్తున్నాడు, నువ్వు అనుకూల సమయంలో, ప్రతికూల సమయంలో కూడా క్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని నువ్వు బోధించు. వాళ్ళకు బోధించక ముందు నీ ప్రవర్తనలో, నీ విశ్వాసంలో, నీ యొక్క జీవిత విధానంలో విశ్వాసాన్ని నువ్వు కోల్పోకు. ఈ లోకంలో దురద చెవులు కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నీవు వాళ్ళకు బోధించినప్పుడు నువ్వు వాళ్ళకంటే చిన్న వయసు వాడవని అంగీకరించకపోవచ్చు. కానీ నీ ప్రవర్తనలో నువ్వు సత్యంగా జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నీకంటే వయస్సు కలిగిన వారు అయినప్పటికీ కూడా తప్పకుండా వాళ్ళు నీకు వినవలసిందే. ప్రియులారా, ప్రతిరోజు మనకెంతో సువార్త బోధించబడుతుంది. దివ్యవాణి టీవీలో మనం ఉదయం నుండి రాత్రి మనం నిద్రిస్తున్నాము, కానీ దివ్యవాణిలో మాత్రం ప్రచారం ఇంకా ఆగిపోకుండా సాగిపోతూనే ఉంది. మరి ఇంతగా మనకి వాక్యము ఇన్ని ఫోన్ పట్టుకున్నామంటే ప్రియులారా, జ్ఞానులమో అజ్ఞానులమో, ఏ ప్రోగ్రాం మనం చూస్తున్నామో, ఏ కార్యక్రమం మనం చూస్తున్నామో, మనం చూసే కార్యక్రమాన్ని బట్టి మనము బుద్ధిహీనులమో బుద్ధిమంతులమో మనమే నిర్ణయించుకోవాలి. మరి ఇంతగా దేవుడు ఎక్కడెక్కడ ఎన్ని సాధనములను ఉపయోగించుకొని దేవుని వాక్యం అనే విజ్ఞానము మనకు అందుబాటులోనికి తీసుకొని వచ్చినప్పుడు దాన్ని స్వీకరించడానికి, దాన్ని ఉపయోగించుకోవడానికి, తద్వారా మన జ్ఞానహీనతను మనము తీసివేసుకొని జ్ఞానవంతులుగా మార్చుకోవడానికి ప్రతిరోజు మనము ప్రయత్నిస్తున్నామా? చూడండి, మనకంటే ముందు జీవించిన వాళ్ళ జీవితాలను వాళ్ళు ఎలా జ్ఞానవంతులుగా ఉన్నారు అంటే, మనం హెబ్రీలకు రాసిన లేక 13-11 అధ్యాయములు మనం చదువుతున్నాం. విశ్వాసంతో తమను తాము పిలిచిన దేవునికి అప్పగించుకున్నారు. కాబట్టే ఈ లోక జ్ఞానముతో తమ జీవితంలో జరిగిన కార్యములను వాళ్ళు ఊహించినప్పుడు అది జరగడం అసాధ్యం. కానీ దేవుని జ్ఞానము ద్వారా ఆ కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగినప్పుడు ఆ కార్యాలు వాళ్ళ జీవితాలు మనకు సుమాతృకగా ఉన్నాయి. చూడండి, మోషే చూడండి, రెల్లు సముద్రం ముందు నిలబడినప్పుడు లోక జ్ఞానముతో ఆలోచిస్తే తన చేయి చాచితే సముద్రం పాయలవుతుందా? పొడి నేల మీద ఒక సముద్రం మధ్యలో నడవడం అది మన ఊహకైనా ఇప్పటికైనా సాధ్యమా? కానీ దైవ భయంతో జ్ఞానానికి వాళ్ళు అప్పగించుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవుని నుంచి విన్న మాట తమ బుద్ధికి అర్థం కానప్పటికీ కూడా వాళ్ళు దైవ భయముతో వాళ్ళ జీవితాలను ముందుకు కొనసాగించారు. కాబట్టి మోషే దేవుని మాట విని తన చేయిని చాచినప్పుడు, దేవుని మాటకు విధేయించినప్పుడు ఆశ్చర్యకరంగా పొడి నేల మీద వాళ్ళు నడవగలిగారు. శత్రువుల బారి నుండి తప్పించుకోగలిగారు. ప్రియులారా, ఒకవైపు లోక జ్ఞానం, ఒకవైపు దేవుడు మనకి ఇచ్చే జ్ఞానం. లోక జ్ఞానము అందరూ కలిగి ఉంటారు. దానిలో మనం నడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దానిలోనే మన జీవితాల్ని మనమే తక్కువ స్థితిలోనికి తీసుకొని వెళ్తాం. కానీ దేవుని జ్ఞానానికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, దేవుని మాటకు విశ్వాసంతో మనం విధేయించినప్పుడు దానివల్ల ఫలసాయాన్ని మనమే మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అనుభవించగలరు. ఆ ఉన్నత స్థితిలోనికి ఈరోజు విజ్ఞానం అనే స్త్రీమూర్తి మనందరికీ విజ్ఞానం అనే విందు సిద్ధము చేసి మనందరినీ ఆహ్వానిస్తుంది. మరి ఈరోజు మనం అందరం వాక్యాన్ని చదివాం, వాక్యాన్ని ధ్యానించాం, వాక్యాన్ని పఠిస్తూ ఉన్న మనము, విజ్ఞానాన్ని వాక్యం ద్వారా పొందుతున్న మనము విశ్వాసముతో దానికి విధేయించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి.
పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ప్రతిరోజు మేము దివ్యబలి పూజలో పాల్గొని పట్టణాలను చదివి మా సొంతగా కూడా నాయన బైబిల్ గ్రంథాన్ని పఠించి అంతవరకు చేయగలుగుతున్నాం. కానీ కొన్నిసార్లు మా విశ్వాసము ద్వారా ప్రభా నాయన ఆ వాక్యానికి మేము విధేయించలేకపోవడం వల్ల, దేవుని యొక్క జ్ఞానాన్ని మేము స్వీకరించలేకపోవడం వల్ల కొన్నిసార్లు మేము విఫలమవుతున్నాం ప్రభా. కానీ ఈరోజు మరొక్కసారి మా అందరికీ కూడా మీరు పిలుపును అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం. మాలోని జ్ఞానహీనతను, మాలోని అవివేకాన్ని మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. వాక్యానికి విధేయించడం ద్వారా విజ్ఞానమును మేము పొంది ప్రభా మా జీవితాలు ఎంతోమందికి ఆదర్శంగా ఉండినట్లు నూతనీకరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 27వ వచనంలో ఆ ప్రభు వాక్యం ద్వారా పొందిన అభిషేకము ఏ కార్యాన్ని ఎలా చేయాలో మనకి బోధించును. ఈరోజు ఆ వాక్యం బోధించిన విధంగా విజ్ఞానంతో జీవించుదాం, ప్రభుకి మహిమకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.